మనుషుల జీవితంలో విద్య ఇంకా ప్రేమ ఈ రెండూ పొందగలిగేది తల్లి, తండ్రి ఇంకా గురువు వల్ల. కానీ మనుషులు అందరికంటే ఎక్కువగా తన తల్లినే ప్రేమిస్తారు. ఎందుకంటే తల్లి ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా, సౌమ్యంగా మన లోపలున్న శక్తిని మేల్కొల్పుతుంది, మనల్ని ఉత్సాహపరుస్తుంది, బలశాలిగా మారుస్తుంది. అంటే మనం తండ్రిని అలాగే గురువుని ప్రేమించమని కాదు, వాళ్లను కూడా ఎక్కువగానే ప్రేమిస్తాం. కానీ కేవలం వాళ్ల కఠినమైన ప్రవర్తన వలన మనకు భయం వేస్తుంది. కానీ వాళ్ల ఈ కఠినమైన ప్రవర్తన అది సహజమైనది కాదు, కానీ అవసరమైనది. ఎందుకంటే తల్లి వల్ల మనకు ఏ శక్తి లభిస్తుందో అది ఒకవేళ నియంత్రణ తప్పి విధ్వంసాన్ని సృష్టించకూడదు, అది మనల్ని చెడుదారిలోకి తీసుకువెళ్ళకూడదు. అలాగే మనం దోషులం కాకూడదు. కేవలం ఇందుకే తండ్రి ఇంకా గురువు ప్రవర్తన కొంచెం కఠినంగా ఉంటుంది. ఇక ఈ విషయాన్ని, వాళ్ల ప్రవర్తనని మనం భవిష్యత్తులో ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం. జీవితంలో కొన్ని సంవత్సరాలు ముందుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మనకి తెలిసొస్తుంది తండ్రి ఇంకా గురువు మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళని, కేవలం వాళ్ల ప్రేమ కొంచెం కటువుగా ఉంటుందని. కానీ నిజానికి మనం ఇది అర్థం చేసుకోవటం అవసరం. మొదటి నుంచి వాళ్ల ప్రవర్తన మన విషయంలో ఎలా ఉండేదో అన్నది, వాళ్ల కోపం వెనుకున్న వాళ్ల ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ల బెంగను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ల మార్గదర్శనం వెనుక మీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఏ పథకాలు వేశారో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు వాళ్ల ప్రేమేంటో అర్థమవుతుంది. మీ మనసుల్లో వాళ్ల మీద గౌరవం దానికదే నిండిపోతుంది. మీ తండ్రి అలాగే మీ గురువు ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.